స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అవుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. డియర్ లీడర్స్, మన వెస్టీజ్ కంపెనీ ఏదైతే ఉందో ఇండియాలో 350 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉంటే 350 పైగా ఉన్నటువంటి కంపెనీలో వెస్టీజ్ అనేది మొదటి స్థానంలో ఉంది. అలాగే వరల్డ్లో ప్రపంచంలో 10,000 పైన కంపెనీలు ఉన్నాయి ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు. వాటిల్లో మన వెస్టీజ్ కంపెనీ 30th ప్లేస్లో 30వ స్థానంలో ఉంది. టాప్ 100 గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లిస్ట్ చేస్తే ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఏకైక కంపెనీ మన వెస్టీజ్ మాత్రమే. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మన వెస్టీజ్ అనేది టాప్ 100 గ్లోబల్ లిస్ట్లో ఇండియా నుంచి మన కంపెనీ మాత్రమే ఉంది. సో అంత గొప్ప కంపెనీ సార్ ఈ కంపెనీ. సార్ మన వెస్టీజ్ కంపెనీ దాదాపు ఒక 450 పైగా ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది. ఈ 450 రకాల పైగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో ఎక్కువ హోమ్ నీడ్స్ ఉంటాయి, అలాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్ ఉంటుంది, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే హెల్త్ సప్లిమెంట్స్. ఏ ఏ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా అన్ని అనారోగ్య సమస్యలకు మంచి మంచి సప్లిమెంట్స్ కంపెనీ ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తుంది సార్. ఎలాంటి కెమికల్స్ వాడకుండా, డ్రగ్ కంటెంట్ వాడకుండా న్యాచురల్గా క్యూర్ అవటానికి ఒక గ్యాస్ ట్రబుల్, షుగర్ నుంచి మొదలు పెడితే ఈవెన్ హార్ట్ అటాక్, క్యాన్సర్ దాకా కూడా మంచి మంచి సప్లిమెంట్స్ తయారు చేస్తుంది. ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇన్నాళ్ళు వాడుతున్నాయి. ఎగ్జాంపుల్ హోమ్ నీడ్స్ తీసుకుంటే, హోమ్ నీడ్స్లో ప్రధానంగా మనం రోజువారీ వాడుకునే నిత్యావసరాలు, ఇంట్లో వాడుకునే ప్రతి హోమ్ నీడ్ కూడా మన కంపెనీ తయారు చేస్తుంది. సబ్బు, సరుపు, పేస్టు, హెయిర్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, షాంపులు, బ్రష్లు సెట్, హ్యాండ్ వాష్, టీ పౌడరు, కాఫీ పొడి ప్యాకెట్, ఇట్లా హోమ్ నీడ్స్ అన్నీ ఎక్కువ తయారు చేస్తుంది సార్. ఇన్నాళ్ళు మనం కానీ, మన ముందు మన పేరెంట్స్ కానీ, మన పూర్వీకులు కానీ మనకు తెలిసినటువంటి బయట ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఈ వస్తువులన్నీ కూడా రెగ్యులర్గా వాడుతున్నాం. ఒక కిరాణా షాపులోనో, సూపర్ మార్కెట్లోనో, బడ్డీ కొట్లోనో, లేదా డీమార్ట్లోనో, స్పెన్సర్లోనో, ఇలాంటి షాపుల్లో వాడుతున్నాం అయిపోతున్నాయి తప్ప వీటి నుంచి మనకి ఎప్పుడు కూడా ఇన్కమ్ జనరేట్ కాల. బయట తీసుకోవటం వల్ల ఎప్పుడు కూడా ఇన్కమ్ జనరేట్ కాల. కాకపోతే మన అవసరాలు తీరుతాయి, మన ఎవ్రీ మంత్ అవసరాలు తీరుతాయి సార్. అలాంటి పరిస్థితి ఉన్న మనకి వెస్టీజ్ అనే సిస్టంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే సార్, దీంట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల కూడా బెనిఫిట్స్ వస్తుంది. బేసికలీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం మనం వచ్చాం. ఓకే, అది ఒక ఆస్పెక్ట్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మంచిగా వస్తుంది. చాలా మనం కొంచెం పార్ట్ టైంగా చేసుకున్నా కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకా ఫుల్ టైమ్గా చేసుకుంటే వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంతోపాటు యాజ్ ఏ ప్రొడక్ట్ వాడుకోవటం వల్ల కూడా కంపెనీ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. దీనికి ఏం చెప్తుందంటే కంపెనీ, ఎట్లా మీరు ఎవ్రీ మంత్ వాడుకునే హోమ్ నీడ్స్ అయినా, హెల్త్ సప్లిమెంట్ అయినా, ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా మన కంపెనీ కూడా చాలా క్వాలిటీగా, ఇంటర్నేషనల్ క్వాలిటీతో తయారు చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ వాడుకోవటం వల్ల కూడా కంపెనీ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది సార్. అలాంటి బెనిఫిట్స్ ఇవ్వటానికే కంపెనీ ఈ రోజున సిఎన్సి అనే ఆఫర్ పెడుతుంది మన కంపెనీ. వెస్టీజ్ అనే కంపెనీలో సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ సార్. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఎవ్రీ మంత్ మనకి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది సార్. వెస్టీజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. మన కంపెనీలో బిజినెస్ మంత్ సార్, ఎవ్రీ మంత్ బిజినెస్ మంత్ 2వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ దాకా ఉంటుంది. సో 2వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ 30 అయితే 30, 31 అయితే 31 తారీఖు దాకా ఉంటుంది సార్. అలాగే అలాగే ఈ ఈ మంత్ బిజినెస్ మంత్లో
ఇంకా సిఎన్సి పీరియడ్ అనేది 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఉంటుంది. సిఎన్సి పీరియడ్ అంటే సార్ మనకి కంపెనీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వటానికి ఒక టైం పీరియడ్ అనమాట. సిఎన్సి అంటే ఏంటంటే సార్ మనం తీసుకునే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పీరియడ్లో తీసుకోవటం వల్ల కొన్ని ఎక్స్ట్రా ప్రొడక్ట్ వాడుకోవటం వల్ల కూడా కంపెనీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తుంది. అవేంటంటే సార్ మనం తీసుకున్న ప్రతిసారి డిస్కౌంట్ ప్రైజ్లో మనం ఐడి చేసుకొని తీసుకోవటం వల్ల డిస్కౌంట్ ప్రైజ్లో తీసుకోవచ్చు. డిస్కౌంట్ ప్రైజ్ అంటే ఆల్రెడీ మనకి అన్ని ప్రోడక్ట్స్ మీద ఎంఆర్పి ఒక రేట్ ఉంటే మనం ఐడి చేసుకొని మన ఐడి మీద తీసుకోవటం వల్ల ఒక 10-20% దాకా డిస్కౌంట్ ప్రైజ్లు తీసుకోవచ్చు. ఈ ప్రతి ప్రోడక్ట్ తీసుకున్న ప్రతిసారి కొనుక్కున్న ప్రతిసారి డిస్కౌంట్ ప్రైజ్లో తీసుకుంటాం. ఇది ఒక బెనిఫిట్. అలాగే తీసుకున్న ప్రతిసారి ప్రొడక్ట్స్ వాడిన ప్రతిసారి ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ స్పాట్లో ఇస్తారు సార్. ఎగ్జాంపుల్ మనం ఒక 1000కో 2000కో ప్రోడక్ట్స్ తీసుకోవటం వల్ల 1000కి తీసుకుంటే ఒక 10% ఒక ₹100 అదనంగా ఫ్రీ ప్రోడక్ట్ కానీ, అలాగే ఒక 2000కి తీసుకుంటే 10% ఒక ₹200 ఎక్స్ట్రా ఫ్రీ ప్రోడక్ట్ కానీ కంపెనీ ప్రకటిస్తుంది. ఈ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఒక ఈరోజు బిజినెస్ మంత్ 2వ తారీఖు సార్. ఈరోజు బిజినెస్ మంత్ స్టార్ట్ కాబట్టి ఒక 1 అవర్ 2 అవర్స్లో ఈ నెలలో కంపెనీ ఇవ్వబోయే ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్స్ కంపెనీ ప్రకటిస్తుంది. ఎవ్రీ మంత్ మనకి బిజినెస్ మంత్ స్టార్టింగ్ రోజే కంపెనీ 2 ఆఫర్స్ను ప్రకటిస్తుంది సార్. ఇది ప్రతి ఒక్కరు క్లారిటీగా వినండి. ఈ 2 ఆఫర్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడే ఐడి చేసుకొని రీసెంట్గా ఐడి చేసుకొని ఇంతవరకు ఒక్క బిల్ కూడా తీసుకోకపోతే ఫస్ట్ టైం ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళ కోసం ఫస్ట్ ఇన్వాయిస్ అంటారు సార్. ఫస్ట్ బిల్ తీసుకున్న ఫస్ట్ ఇన్వాయిస్ అంటారు. అలా ఫస్ట్ ఐడి చేసుకున్న మొదటిసారి తీసుకోవడం వల్ల కంపెనీ ఒక ₹1800కో 2000కో మినిమం పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక 10% ₹200 ఒకటి ఏదో ఒక ప్రోడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్ షాంపూ కానీ పేస్ట్ కానీ ఒకటి ప్రకటిస్తుంది. అలాగే లేదా ప్రొడక్ట్ వద్దనుకుంటే వోచర్ని ఒక ₹182 వర్త్లో వోచర్ను ప్రకటిస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ అంటే స్పాట్లో తీసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చినటువంటి వస్తువు తీసుకోవచ్చు. లేదా వస్తువు వద్దనుకుంటే వోచర్ని మనం తీసుకోవచ్చు. వోచర్ తీసుకోవటం వల్ల ఆ వోచర్లో ఉన్నటువంటి అమౌంట్లో మనం తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వోచర్ను ఉపయోగించుకొని ఫ్రీగా ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఇన్వాయిస్ వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తుంది. అలాగే రీపర్చేజ్ ఆఫర్ అని ఒకటి ఇస్తుంది సార్ కంపెనీ. ఈ రీపర్చేజ్ ఆఫర్ అనేది ఇక ఫస్ట్ బిల్ తర్వాత 2వ బిల్ నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం రీపర్చేజ్ ఆఫర్ కింద ఉంటాం. అంటే వీళ్ళందరూ కూడా లాస్ట్ మంత్ అంతకుముందు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ బిల్ తర్వాత ఈ రోజు జాయిన్ అయినా ఫస్ట్ బిల్ తర్వాత 2వ బిల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక మనం పాత కస్టమర్స్గా ఉన్నట్టే. ఇది కంపెనీలో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా కస్టమర్స్గా ఉన్నట్టే ఉంటాం కాబట్టి మనకి రీపర్చేజ్ ఆఫర్ అనేది కూడా వర్తిస్తుంది. ఈ రీపర్చేజ్ ఆఫర్ అనేది ఒక 750 800 వర్త్ పెట్టి ఆ వర్త్ పైన ఎంతకు తీసుకున్నా రీపర్చేజ్ ఆఫర్ కింద ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క నిమిషం సార్. ఇవ్వటం జరుగుతుంది. అలా కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే సార్ మనకి సిఎన్సి అంటే ఏంటంటే ప్రధానంగా మనకి వెస్టీజ్లో ఉన్న ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటంటే సార్ మన కంపెనీలో ప్రతి 4 నెలలకి 1 నెల ఫ్రీ. ప్రతి 4 నెలలకి 1 నెల ఫ్రీ ప్రోడక్ట్ తీసుకునే అవకాశం మన వెస్టీజ్లో ఉంది. వరుస 4 నెలలు తీసుకుంటే 1 నెల ఫ్రీ, మళ్ళీ వరుస 4 నెలలు తీసుకుంటే 1 నెల ఫ్రీ. అట్లా ఎన్ని 4 నెలలు తీసుకుంటే 1 నెల అదనంగా ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. దానికి ఏంటంటే సార్ మినిమం కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉండాలంటే వరుస 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీ ప్రోడక్ట్ రావాలంటే మినిమం 100 పాయింట్లు 60 పాయింట్ల సిఎన్సి అనేవి ఉన్నాయి సార్. 100 పీవీ 60 పీవీ సిఎన్సి మినిమం 60 పీవీ సిఎన్సీలు ఉండటం వల్ల కూడా మనకి వరుస 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ తీసుకోవచ్చు. ఇలా సిఎన్సి అనే ఆఫరు మినిమం 60 పీవీ నుంచి మ్యాక్సిమం 400 పీవీ 400 పీవీ దాకా ఉంటుంది సార్ అవకాశం. 100 పీవీ 200 పీవీ 300 పీవీ 400 పీవీ దాకా ఉంటుంది. మనకేంటంటే సార్ సిఎన్సీలో ఉండేవాళ్ళు 100 పీవీ చేసుకున్న వాళ్ళకి ఎవ్రీ మంత్ 100 పీవీ చేసుకోవటం వల్ల ఎవ్రీ మంత్ ఇది ఒకసారి స్క్రీన్ చూడండి సార్ ప్రతి ఒక్కరు కూడా.
ఎవ్రీ మంత్ మనం 100 పీవీ సిఎన్సీలో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనం 100 పీవీ తీసుకోవాలంటే మనకి అప్రాక్సిమేట్‌గా మన కంపెనీలో సార్ ప్రతి రూ. 30కి ఒక పాయింట్ వస్తది. పాయింట్స్‌ని కంపెనీ పీవీ అంటది. పాయింట్ వాల్యూ. ప్రతి రూ. 30కి ఒక పాయింట్ ఇస్తది. ఆ విధంగా మనం ఒక 100 పాయింట్లకి ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే దగ్గరగా ఒక 3000 నుంచి 3400 దాకా అవ్వచ్చు. ఎక్కువ మంది ఫస్ట్ టైము వెస్టీజ్ సిస్టమ్‌లోకి వచ్చినోళ్ళు ఎక్కువ మంది హోమ్ నీడ్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి, హోమ్ నీడ్స్ తీసుకుంటారు కాబట్టి మాక్సిమం హోమ్ నీడ్స్‌లో కొంచెం పాయింట్స్ తక్కువ అనిపిస్తది. అలాగే తర్వాత బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ గానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గానీ, హెల్త్ సప్లిమెంట్స్‌లో గానీ పాయింట్స్ ఎక్కువొస్తాయి. సో, యావరేజ్‌న ఆన్ యావరేజ్‌న Elisa. సార్ మ్యూట్‌లో పెట్టుకోండి సార్ వాళ్ళెవరో. కంటిన్యూ సార్ రెయిన్బాబు సార్ కంటిన్యూ. రెయిన్బాబు సార్ కంటిన్యూ. మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. మీరే హోస్ట్. అందరినీ అన్మ్యూట్ చేశానులేండి. రెయిన్బాబు సార్ కంటిన్యూ ఓకే. చేయండి. ఓకే. థ్యాంక్ యూ సార్. డియర్ లీడర్స్, సో, ఇలా మనం ఒక 100 పాయింట్స్‌కి పర్చేజ్ చేసుకోవటం వల్ల ఇంట్లోకి కావాల్సిన అన్నీ గూడా మనం తీసుకోవటం వల్ల హోమ్ నీడ్స్ గానీ, హెల్త్ సప్లిమెంట్స్ గానీ, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోవటం వల్ల మనకు ఒక 100 పీవీ చేసుకోవడానికి దగ్గరగా ఒక 3300 నుంచి 3500 దాకా వస్తాయి. ఈ 3000 ఈ చిల్లర అమౌంట్ పెట్టుకొని పాయింట్స్ చేసుకోవటం వల్ల 100 పీవీ చేసుకోవటం వల్ల మనకి ఇంట్లోకి కావాల్సినన్ని ఒకేసారి తీసుకుంటే ఆహ్, ఈజీగా 100 పీవీ అవుతాయి సార్. ఈ 100 పీవీ చేసుకోవటం వల్ల మనకి స్పాట్‌లో ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. అలా 100 పీవీ చేసుకోవటం వల్ల ఒక రూ. 300 విలువ చేసే ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. తర్వాత ఈ 300 ఆహ్, ఫ్రీ ప్రొడక్ట్‌తో పాటు ఈ నెలలో మనం కొనుక్కున్నందుకు సార్ పర్చేజ్ చేసినందుకు గూడా కంపెనీ ఎవ్రీ మంత్ ఈ నెలలో మనం కొనుక్కున్నందుకు, మనం ఈ ప్రొడక్ట్స్‌ని వెస్టీజ్ స్టోర్‌లో తీసుకున్నందుకు గూడా కంపెనీ మనకి వచ్చే నెలలో 10వ తారీఖు క్యాష్ బ్యాక్ రూపంలో ఒక కొంత అమౌంట్ ఇస్తుంది. సో, స్టార్టింగ్‌లో జాయిన్ అయిన మనం 5%లో ఉంటాం గాబట్టి, మనకి ఒక రూ. 100 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. అలాగే 2 నెలలు గూడా అలా 100 పీవీ చేసుకోవటం వల్ల రూ. 300 వర్త్‌లో ఫ్రీ ప్రొడక్టు. అలాగే మళ్ళీ రూ. 100 ఆ నెక్స్ట్ మంత్ ఈ నెల తీసుకుంటే వచ్చే నెల 10వ తారీఖు రూ. 100 డైరెక్ట్‌గా అకౌంట్‌లో పడతాయి సార్. మనం బిల్ చేసుకున్న వెంటనే పాను అకౌంట్ యాడ్ చేయటం వల్ల మీకు రూ. 100 క్యాష్ బ్యాక్ రూపంలో అకౌంట్‌లో పడతాయి. దీన్నే ఈ క్యాష్ బ్యాక్‌ని కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు సార్. ఇలా వరుసన 4 నెలలు తీసుకోవటం వల్ల మనకి 4 నెలలకు అవుతున్న ఖర్చు జనరల్‌గా ఒక 14,000 మన ఖర్చు అనుకుంటే, ఈ ఖర్చులో ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో మనకి ఎవ్రీ మంత్ 300 కాడికి రూ. 1,200 ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో వస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ రూపంలో మనం ప్రొడక్ట్ తీసుకోవటం వల్ల ఎవ్రీ మంత్ క్యాష్ బ్యాక్ రూపంలో అకౌంట్‌లో పడే డబ్బులు ఒక 4 నెలలకి రూ. 400 వస్తాయి. ఇలా ఒక రూ. 1,600 ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటది సార్. మనం జస్ట్ షాప్ చేంజ్ చేయటం వల్ల మాత్రమే బయట ఇన్నాళ్ళు మనం వాడుకున్న ఎక్కడా గూడా ఫ్రీ ప్రొడక్ట్ అనే ఆఫర్ లేదు. అలాగే ఈ నెల తీసుకుంటే అసలు వచ్చే నెలలో డబ్బులు పడే సిస్టమ్ నాకు తెలిసి ఎక్కడా లేదు సార్. ఓన్లీ ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దట్ టు వెస్టీజ్‌లో మాత్రమే అది పాసిబుల్. ఈ నెలలో మనం ప్రొడక్ట్ తీసుకున్నా గూడా వచ్చే నెలలో మనం తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ మీద ఒక 5% క్యాష్ బ్యాక్‌లో అకౌంట్‌లో పడతాయి. ఆ విధంగా ఈ బెనిఫిట్స్ అన్నీ గూడా యాస్ ఎ కస్టమర్‌గా ఈరోజు ఐడీ చేసుకొని ప్రొడక్ట్ స్టార్ట్ చేసినా గూడా ఈ బెనిఫిట్స్ తీసుకోవచ్చు సార్. ఆ అవకాశం ఉంది. సో, ఇలా వరుసన 4 నెలలు తీసుకోవటం వల్ల మనకి ఐదో నెల ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి సార్. ఇలా 100 పీవీ ఎవ్రీ మంత్ తీసుకోవటం వల్ల ఐదో నెల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేది ఎంతంటే సార్, ఒక రూ. 2,515 ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో మనకు ఐదో నెలలో వస్తాయి. ఈ రూ. 2,515 ప్రొడక్ట్ వోచర్ మనకు ఐదో నెలలో ఈ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. ఈ ప్రొడక్ట్ వోచర్‌ని ఉపయోగించుకొని మనం ఐదో నెలలో ఫ్రీగా మనకు కావాల్సిన వెస్టీజ్ స్టోర్‌కెళ్ళి భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఒక 10 దేశాల్లో మన కంపెనీ ఉంది సార్. ఈ 10 కంట్రీస్‌లో ఎక్కడైనా ఎళ్లి మనం ఐదో నెలలో ఫ్రీ ప్రొడక్ట్ మనకు నచ్చినటువంటి వస్తువులు మనకొచ్చిన వోచర్‌లో రూ. 2,515 వోచర్‌లో ఫ్రీగా తీసుకోవచ్చు. అలాగే మన ఇండియాలో సార్ ప్రతి 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో గూడా మన కంపెనీ యొక్క స్టోర్స్ ఉన్నాయి. దాదాపుగా మనకు దగ్గరలో ఇంకా అద్దంకి, వినకొండ, ఒంగోలు, నర్సరావుపేట, మార్టూరు, త్రిపురాంతకం,
అన్ని చోట్ల దర్శి అన్ని ఏరియాస్లో మన కంపెనీ యొక్క స్టోర్స్ బ్రాంచెస్ వచ్చినాయి సార్. ప్రతి చిన్న టౌన్కి కూడా కంపెనీ యొక్క బ్రాంచెస్ వచ్చేసినాయి. చాలా మంది వెస్టీజ్ యొక్క ప్రొడక్ట్స్ నచ్చి క్వాలిటీ నచ్చి ఆ, ఎక్కువ మంది చాలా మంది హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు కూడా క్వాలిటీ నచ్చి ఎక్కువ మంది వాడుతుండటం వల్ల కంపెనీ కూడా ఆ ఉద్దేశంతో ఎక్కువ బ్రాంచెస్ని కూడా తీసుకొస్తుంది. సో ఇలా సార్ 100 పీవీ చేసుకోవటం మనకి ఇలా 2515 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఎవ్రీ మంత్ క్యాష్ బ్యాక్ రూపంలో అకౌంట్లో పడతాయి, ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో వస్తుంది. ఇలా 100 పీవీ తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఉంటుంది సార్. ఇలా 100 పీవీ కాదు సార్, కొంతమంది 100 బీవీ అంటే కష్టం సార్, మాది చిన్న ఫ్యామిలీ, ఇంకేదన్నా తక్కువలో తీసుకున్నా కూడా ఫ్రీ ప్రోడక్ట్ వచ్చే అవకాశం, బెనిఫిట్స్ వచ్చే అవకాశం లేదంటే అది కూడా కంపెనీ అలాంటి వాళ్ళ కోసం కూడా కంపెనీ 60 పీవీ సిఎన్సి ఉంది సార్. ఈ 60 పీవీ సిఎన్సి చేసుకోవటం వల్ల మినిమం 60 పీవీ సిఎన్సి చేసుకోవటం వల్ల కూడా మనం వరుస 4 నెలలు ప్రొడక్ట్ తీసుకోవటం వల్ల 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అది ఎలాగంటే సార్, మన కంపెనీలో ఎవ్రీ మంత్ 60 పీవీ తీసుకుంటే దగ్గర దగ్గర ఒక 2000 నుంచి 2300 దాకా అమౌంట్ అవుతాయి సార్. ఈ 2000 అమౌంట్ పెట్టుకొని మనం ఇంట్లోకి కావాల్సిన జస్ట్ మనం హోమ్ నీడ్స్ తీసుకున్నా కూడా 2000 పీవీ అవుతాయి సార్. హోమ్ నీడ్స్ అంటే మన రోజు వరకు పేస్ట్లు కానీ, సోపులు కానీ, హెయిర్ ఆయిల్ కానీ, వంట నూనె, మంచి వంట నూనె సార్ మన కంపెనీలో. రైస్ బ్రాన్ ఆయిల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సార్. వాళ్ళు ఎవరో కొంచెం మ్యూట్లో పెట్టుకోండి సార్, అన్మ్యూట్లో ఉన్నారు, వాయిస్ వినపడుతుంది, ప్లీజ్ రిక్వెస్ట్ సార్. అలా మనం 60 పీవీ చేసుకోవటం వల్ల హోమ్ నీడ్స్ వరకు తీసుకున్నా కూడా మనకి 60 పీవీ వచ్చేస్తాయి సార్. ఇలా 60 పీవీ చేసుకోవటం వల్ల మనకి ఈ 2000 పెట్టి తీసుకోవటం వల్ల 60 పీవీ వస్తాయి. ఈ 60 పీవీ చేసుకోవడం వల్ల మనకు ఒక 200 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది సార్. 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఈ 60 పీవీ చేసుకోవటం వల్ల కూడా మనకి వచ్చే నెలలో ఒక 75 రూపీస్ క్యాష్ బ్యాక్ రూపంలో మన అకౌంట్లో పడతాయి సార్. ఇలా వరుసన 60 పీవీ 60 పీవీ 60 పీవీ చేసుకోవటం వల్ల జస్ట్ మనం ఒక 2000 రూపాయలకే 60 పీవీ చేసుకోవచ్చు సార్. చిన్న ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడకుండా మన కంపెనీలో ఉన్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రతి పేదవాడికి, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ రీజనబుల్ రేట్స్లో అందాలని, అందరికీ ఆ క్వాలిటీ గల ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్స్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో కంపెనీ 60 పీవీకి 2000 అమౌంట్లో కూడా తీసుకునే అవకాశం కల్పిస్తే ప్రతి నెల తీసుకుంటారు, ఆ విధంగా సిఎన్సిలో ఉంటారని సదుద్దేశంతో కంపెనీ 60 పీవీ కూడా ప్రకటించి ఎవ్రీ మంత్ 60 పీవీ తీసుకోవటం వల్ల మనకి 200 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అలాగే 75 రూపీస్ క్యాష్ బ్యాక్ రూపంలో ఇలా వరుస 4 నెలలు తీసుకోవటం వల్ల మనకి ఒక 800 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో అకౌంట్ వస్తుంది, వస్తువులు వస్తాయి. అలాగే క్యాష్ బ్యాక్ రూపంలో ఒక 300 రూపాయలు 5వ నెలలో ఎవ్రీ మంత్ 75 రూపీస్ కాడికి 4 నెలలు కలిపి మనకి అకౌంట్లో పడేది ఒక 300 రూపాయల క్యాష్ బ్యాక్ రూపంలో తీసుకుంటాం సార్. దీంతోపాటు వరుసన 60 పీవీ చేసుకోవటం వల్ల 5వ నెలలో వచ్చే మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఎంత అంటే సార్, ఇందాక 100 పీవీ చెప్పాం కదా, 100 పీవీకి 2515 రూపాయలు అంటే చెప్పాం. దాంట్లో సగం అమౌంట్ అంటే 60 పీవీ కాబట్టి సగం అమౌంట్ దగ్గరగా 1250 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ అనేది వరుసన 60 పీవీ చేసుకోవటం వల్ల 5 నెలల్లో తీసుకోవచ్చు. ఇలా 60 పీవీ చేసుకోవటం వల్ల 1250 రూపాయల వర్త్లో, ఈ 1250 రూపాయల వర్త్లో కూడా మనకు నచ్చినటువంటి వస్తువులు స్టోర్కి వెళ్ళి ఫ్రీగా తీసుకోవచ్చు సార్. ఇలా 100 పీవీ 60 పీవీలో ఉండటం వల్ల మనం ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందవచ్చు. ఇదే కాదు సార్, ఇంకా ప్రొడక్ట్స్ మా ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ ఉంది, లేదా మేము కొంతమందికి రిఫర్ చేసి ఎక్కువ మందికి ప్రొడక్ట్స్ పరిచయం చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా ఏదన్నా సిఎన్సి లేదా అంటే ఉంది సార్. 200 పీవీ సిఎన్సి ఉంది, 300 పీవీ సిఎన్సి ఉంది, 400 దాకా మన సిఎన్సిలో ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు సార్. 200 పీవీ ఎవ్రీ మంత్ 200 పీవీ తీసుకోవటం వల్ల మనకు 5వ నెలలో 5000 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అలాగే 300 పీవీ చేసుకోవటం వల్ల 7050 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు 5వ నెలలో. 400 పీవీ చేసుకోవటం వల్ల ఎవ్రీ మంత్ 400 పీవీ చేసుకోవటం వల్ల 5వ నెలలో 10,000 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో
తీసుకోవచ్చు సార్. ఇలా ఏ విధంగా ఎవరున్న షాప్స్ కానీ, కిరాణా షాపులు కానీ అలాంటి ఉన్న వాళ్ళకి రిటైల్ ఆప్షన్ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో 300 పీవీ 400 పీవీ కూడా తీసుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. ఇలా మనం సిఎన్సిలో ఉంటే సార్ కొన్ని కంపెనీ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజే బిజినెస్ మంత్ స్టార్ట్ కాబట్టి కంపెనీలు సార్ మన వెస్టీజ్లో సక్సెస్ అయ్యి 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 తీసుకుని ఇప్పుడు మనకి కేవలం 2వ తరగతి మాత్రమే చదువుకున్నటువంటి బీబీ మేడం కూడా ఈరోజు ఈరోజు కంపెనీ యానివర్సరీ సందర్భంగా మేడం గారు శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్నారు. కొలంబోలో యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఒక నిమిషం సార్. అలా ఇన్కమ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది ఇన్కమ్ తీసుకొని సక్సెస్ అవ్వడానికి వాళ్ళ యొక్క సక్సెస్కి ఒక కారణం ఏంటంటే సార్ సిఎన్సి. వీళ్ళందరూ ఏం చేశారంటే మనకు ఎలా బయట తీసుకునే వస్తువులు ఏదైందో మన కంపెనీలో ప్రొడక్ట్స్ మనకు కావాల్సిన వస్తువులు ముందు మనం కొనుక్కోవటం తెలుసుకోవాలి సార్. వెస్టీజ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందు మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయట ఇన్నాళ్ళు మనం వాడుతున్నటువంటి వస్తువులే, వాడాల్సినటువంటివులే, కంపల్సరీగా ఇవి ప్రతి నెల వాడాల్సినటువంటి వస్తువులే కాబట్టి ఇవన్నీ మనం ప్రతి నెల మనకు కావాల్సిన మనం తీసుకోవటం వల్ల, అది కూడా చివరి దాకా కాకుండా సార్ మన సిఎన్సిలోనే ఉండి తీసుకోవటం వల్ల ఈ సదుపాయాలన్నిటిని, బెనిఫిట్స్ అన్నిటిని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ రోజు నుంచే సిఎన్సి డే స్టార్ట్ కాబట్టి సార్ సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి లీడర్ కూడా అందుకే మన యొక్క అప్లైనర్స్, మన టీమ్ లీడర్స్ కూడా మనకేం చెప్తున్నారు, మనం సక్సెస్ కావాలంటే తొలి రోజే సిఎన్సి చేసుకోండి. 2వ తారీఖే స్టోర్కి వెళ్ళి, దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి మీరు ఒక 100 పీవీనో 60 పీవీయో ప్రొడక్ట్ స్టార్ట్ చేయటం వల్ల అసలు మీకు తొలిసారే మీకు అసలు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ, ఏం ఫ్రీ ప్రోడక్ట్ వస్తున్నాయి, ఎన్ని పాయింట్స్ యాడ్ అవుతున్నాయి, అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలా తొలి రోజే మనం ప్రొడక్ట్ స్టార్ట్ చేయటం వల్ల మనం ఎవరికన్నా చెప్పాలన్నా కూడా సార్ మనం ప్రొడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ప్రొడక్ట్ స్టార్ట్ చేసి వాడుకోవటం వల్ల మన కొత్త వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వడానికి ఎక్కువ మన ప్రొడక్ట్ వాడుకున్నప్పుడు మాత్రమే క్లారిటీగా చెప్పగలం. అందుకని మనం బిజినెస్ మంత్ తొలి రోజే ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసి మనం పక్కన వాళ్ళకి పరిచయం చేయాలి. ఆ విధంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయండి సార్. ఇకపోతే సార్ ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంది సార్? మన కంపెనీలో ఝాన్సీ మేడం స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? సార్ అవుతుంది సార్, కంటిన్యూ చేయండి సార్. అవుతుంది సార్, అవుతుంది. థ్యాంక్ యూ మేడం. సార్ ఇలా సిఎన్సిలో ఉంటున్నాం మనము సార్. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే కొత్త వాళ్ళ కోసం, అలాగే ఆల్రెడీ సిస్టమ్ ఉన్న వాళ్ళ కోసం మనం ఫాస్ట్ స్టార్ట్ 8% ఒక అద్భుతమైన అవకాశం ఉంది సార్. మనం దీంట్లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వచ్చాము. దీంట్లో ఇన్కమ్ తీసుకోవాలంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఒక సక్సెస్ ఫార్ములా ఏంటంటే సార్ ఫాస్ట్ స్టార్ట్ 8%. ఫాస్ట్ స్టార్ట్ 8%. సార్ ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటి సార్? మనం జాయిన్ అయిన మనకు కావాల్సిన వస్తువులు మనం తీసుకుంటూ మనము దీంట్లో లెవెల్స్ ఉంటాయి సార్. మనం సక్సెస్ అవ్వాలంటే 5%, 8%, 12%, 16% ఉంటాం. 16% దాటినటువంటి నెలలో 2,001 పాయింట్లు తీసుకుంటే బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం. ఈ కంపెనీలో సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి వ్యక్తికి ఫస్ట్ లెవెల్ ఏంటంటే సార్ బ్రాంచ్ డైరెక్టర్. ఈ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడానికి ఈ చిన్న లెవెల్స్ అన్ని దాటుకుంటూ పోతే ఈజీగా మనం ఒక 3-4 మంత్స్లో మన బ్రాంచ్ డైరెక్టర్ అవ్వచ్చు సార్. సో ఈ లెవెల్స్లో స్టార్టింగ్లో మనం 5%లో 1 పాయింట్ నుంచి 599 పాయింట్ల దాకా మనం 5% క్యాష్ బ్యాక్లో ఉంటాం. నెక్స్ట్ 600 పాయింట్లు దాటినాక 2,399 పాయింట్ల దాకా మనం 8% క్యాష్ బ్యాక్లో ఉంటాం. 2,400 పాయింట్ల నుంచి 5,499 పాయింట్ల దాకా మనము 12% క్యాష్ బ్యాక్లో ఉంటాం సార్. క్యాష్ బ్యాక్ అంటే పర్ఫార్మెన్స్ బోనస్ సార్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కలుపుకొని 5,500 పాయింట్లు దాటితే క్రాస్ అయిన వెంటనే మనం 16% క్యాష్ బ్యాక్ వస్తాం. ఎవరికైనా హైయెస్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ పర్సంటేజ్ ఎంత సార్ అంటే 16%. సారీ సార్.
సార్ ఈ క్యాష్ బ్యాక్ పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉందో ఇది మనం ఈ పాయింట్స్ని బట్టి మనం 5%, 8%, 12%, 16%, హైయెస్ట్ 16%లో తీసుకుంటాం సార్. మన కంపెనీ వెస్టీజ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సార్ కంపెనీ ఒక 9 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. సో ఈ 9 రకాల ఇన్కమ్స్లో ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే కన్జంప్షన్ ఆన్ సేవింగ్స్. కన్జంప్షన్ ఆన్ సేవింగ్స్ అంటే ఏంటంటే డిస్కౌంట్ 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మన కంపెనీలో ఎప్పుడు తీసుకున్నా ఎన్నిసార్లు తీసుకున్నా మనం పర్చేజ్ చేసిన ప్రతిసారి మనం ఎంఆర్పి ఒక రేట్ ఉంటుంది ప్రోడక్ట్ మీద, మనం మాత్రం ఐడి చేసుకున్న ఐడి మీద తీసుకుంటే డిస్కౌంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఇలా డిస్కౌంట్ ప్రైస్లో తీసుకోవటం ఒక బెనిఫిట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ సార్. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనం కొనుక్కున్న మన ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు రోజు నుంచే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ స్టార్ట్ అయ్యి సార్. అది ఎంత అంటే 5% నుండి 16% దాకా ఉంటుంది హైయెస్ట్ లెవెల్. ఈ 16% 5%లో ఉన్నప్పుడు మనకి 0 నుండి 599 పాయింట్ల దాకా 5%లో ఉంటాం. నెక్స్ట్ 600 పాయింట్స్ దాటితే 8%కి వస్తాం. ఇలా 600 పాయింట్ దాటితే వచ్చే 8% అనేది కంపెనీ సార్ కొత్త వాళ్ళని వెస్టీజ్ సిస్టమ్లో వచ్చిన వాళ్ళని కొత్త వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళకి దీని యొక్క వాల్యూ అర్థం చేయించడానికి, తెలుసుకొని వాళ్ళు కూడా ఇన్కమ్ కోసం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం తెలుసుకొని బిజినెస్లోకి కూడా వస్తారు, ఇన్కమ్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి కొంచెం ప్రోత్సహించడానికి కంపెనీ ఏం చేస్తుందంటే సార్ 600 పాయింట్లకి ఇవ్వాల్సినటువంటి 8% అనేది 300 పాయింట్లకి ఇస్తుంది. ఆ 300 పాయింట్లకి 8% ఎలా ఇస్తుందంటే సార్ మనము లేదా మన కింద కొంతమందికి పరిచయం చేసి ఒక 2 ఐడీలు 3 ఐడీలు వేయించడం వల్ల మనం ఒక ఎగ్జాంపుల్ సార్, మనం ఒక 100 పీవీ తీసుకొని ఫాస్ట్ అట్ 8% సార్. చూడండి, మనం ఒక 100 పీవీ తీసుకొని మనం ఒక ఇద్దరిని జాయిన్ చేసి వాళ్ళు కూడా చెరొక 100 పీవీ తీసుకున్నా అప్పుడు మనం ఒక 100, వాళ్ళు ఒక 100, 200 మొత్తం 300 పీవీలు అయినాయి కదా సార్. ఈ 300 పీవీలు అయితే మనము 600 పీవీ చేసుకునే పని లేకుండా 300 పీవీలకు కూడా 8% అయిపోయినట్టే సార్. దీన్నే మనం కంపెనీ ఫాస్ట్ స్టార్ట్ 8% అంటది. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే 300 పీవీలు మనం సెల్ఫ్గా తీసుకున్న 8% అవుతాం, లేదా మనం కింద టీం నుంచి కానీ టోటల్ పీవీ 300 పీవీలు అయినా కూడా మనం ఫాస్ట్ స్టార్ట్ 8% వెళ్ళిపోతాం సార్. ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వటం వల్ల ఒక రెండు ఉపయోగాలు ఉంటాయి సార్. అదేంటంటే అలా 100 పీవీ చేసుకోలేకపోయినా ఈవెన్ మనం జాయిన్ అయిన మనం స్టార్టింగ్ మంత్లోనే ఒక 60 పీవీ చేసుకొని మనం ఒక నలుగురిని జాయిన్ చేసి ఆ ఫ్రెండ్స్ చేత కూడా, మన కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా తలా ఒక 60 పీవీ ఇంట్లోకి కావాల్సినవి వాళ్ళు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళు ఒక నలుగురిని యాడ్ చేసినా కూడా 4 6లు 4 60లు 240 పాయింట్లు, మనం యొక్క 60 పాయింట్లు మొత్తం 300 అయినాయి కదా సార్. ఇట్లా ఏ విధంగా అయినా ఇలానే 60 తీసుకోవాలనే రూల్ ఏం లేదు, 100 తీసుకోవాలని రూల్. ఏ విధంగానైనా మన కింద జాయిన్ అయిన వ్యక్తులు అందరికీ కలిపి ఒకే నెలలో గ్రూప్ పీవీ అండ్ మై పీవీ టోటల్ 300 పాయింట్స్ పీవీ కానీ అయితే మనం ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాం సార్. ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వటం వల్ల మన స్టార్టింగ్ మంతే ఒక ₹1000 బెనిఫిట్స్ తీసుకోవచ్చు సార్. ఆ ₹1000 బెనిఫిట్స్ ఎలా వస్తాయంటే సార్, మనం ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకోవటం వల్ల మనకి నెక్స్ట్ మంత్ నుంచే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది స్టార్ట్ అయింది సార్. అంటే క్యాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అయింది. అది ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వటం వల్ల క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందంటే దగ్గర ఒక ₹250 నుంచి 300 దాకా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది సార్. పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ 250 పైన పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకున్న వాళ్ళకి కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది సార్. వీళ్ళందరూ కూడా ₹750 వోచర్ని ఇస్తుంది. ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉంది సార్. ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకున్న వాళ్ళకి ₹750 ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ ఇస్తుంది. ఈ ₹750 ఫ్రీ ప్రోడక్ట్ వోచర్తో తర్వాత మనకి ఒక 3 months 4 months వ్యాలిడిటీ ఉంటుంది. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన స్టోర్కి వెళ్ళి ఈ ₹750 ప్రోడక్ట్ వోచర్లో మనకు నచ్చినటువంటి వస్తువులు తీసుకోవచ్చు. ఇలా ఒక ₹750 ప్రోడక్ట్ వోచరు, ఒక 250 పైన పర్ఫార్మెన్స్ మొత్తం కలిపి ఒక ₹1000 దాకా మనకి యాజ్ ఏ కస్టమర్గా స్టార్ట్ చేసి 300 పీవీ చేసుకుని ఫాస్ట్ స్టార్ట్ 8% వాళ్ళకి ఒక ₹1000 బెనిఫిట్ ఇస్తుంది సార్. ఇలా ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% ని మనం బాగా ఉపయోగించుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. యాక్టివ్గా ఉన్నటువంటి ఎవరైనా కూడా సార్ దీంట్లో నేను
లైఫ్లో సక్సెస్ అవ్వాలి, వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకోవటం వల్ల త్వరగా సక్సెస్ అవ్వచ్చు సార్. ఈ బెనిఫిట్ని మీ కింద ఉన్న వాళ్ళకి కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఎలాంటివి అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా మీరు పరిచయం చేయవచ్చు. అలా ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇకపోతే సార్ ఆల్రెడీ వెస్టీజ్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు. వెస్టీజ్లో మనం సక్సెస్ అవ్వాలంటే సార్ ప్రధానంగా తొలి రోజే ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ ఇమీడియట్గా సిఎన్సిలో ఉండి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం వాడుకొని స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మనం దీంట్లో సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే కంపెనీ చాలా సహృదయంతో ఆలోచించి 2వ తారీఖు నుంచే ఎక్కువ మంది చిన్న చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు, ఫ్యామిలీస్ కూడా నెలవారీ వేజ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా 1, 2వ తారీఖులో జీతం పడతాయి కాబట్టి వెంటనే స్టోర్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏదంటే ఉందో ఇక్కడే తీసుకుంటూ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ రోజే మనకి బిజినెస్ మంత్ స్టార్టింగ్ రోజే 2వ తారీఖే కొన్ని ఆఫర్స్ను ప్రకటిస్తుంది. సో ఈ తొలి రోజే మనం సిఎన్సి చేసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సార్, ఇలా 2వ తారీఖే ప్రొడక్ట్ స్టార్ట్ చేయటం వల్ల బేసికల్లీ మన స్టోర్స్లో సార్ సిఎన్సి గడువులో ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సిఎన్సి గడువులు ఏంటంటే ఎక్కువ మంది స్టోర్ని విజిట్ చేసి ప్రొడక్ట్స్ తీసుకుంటారు కాబట్టి ప్రొడక్ట్స్ అన్నీ కూడా అన్ని రకాల మనకి ఏ అయితే అవసరమో మన కంపెనీలో ఏ అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్లో స్టార్టింగ్ డేలోనే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎక్కువ ప్రొడక్ట్స్ అన్నీ కూడా స్టోర్లో అవైలబిలిటీ ఉంటాయి. అలా అన్ని రకాల మనకు నచ్చినటువంటి వస్తువు తీసుకోవచ్చు స్టార్టింగ్లోనే మన స్టోర్కి వెళ్ళటం వల్ల. అలాగే తొలి రోజే సిఎన్సి చేసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్స్ ఏంటంటే సార్, ఈరోజు మనం సిఎన్సి చేసుకుంటే ఈ రోజుతో మనకి ఇంట్లోకి కావాల్సిన హోమ్ నీడ్స్ తీసుకొని ఇంట్లో ఇస్తాము. మళ్ళీ ఈ నెలలో తీసుకుంటే మనకి వరుస 4 నెలలు ఉంటే ఫ్రీ ప్రోడక్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో తీసుకునే ప్రొడక్ట్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్లా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంట్లోకి కావాల్సినవి కూడా ఇవన్నీ హోమ్ నీడ్స్ కాబట్టి రెగ్యులర్గా వాడే వస్తువులు కాబట్టి అయిపోతాయి సార్. ఇంట్లో వాడుతాము, వాడి మనం పక్కన వాళ్ళు తెలియజేస్తూ ఉంటాము. అవి అయిపోవటం వల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం సిఎన్సి గడువు నాటికి మళ్ళీ మనం వెంటనే మళ్ళీ ప్రోడక్ట్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే సార్ ఈ నెలలో మనం సిఎన్సి చేసుకుంటే ప్రొడక్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఇంక మనం నెక్స్ట్ దీంట్లో సక్సెస్ అవ్వాలంటే నెక్స్ట్ స్టెప్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రోడక్ట్ తీసుకున్నాం, మనకి ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకున్నాం, ఇంట్లో ఇచ్చేసాము, ఇంక పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నుంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఎవరికన్నా పరిచయం చేయాలి. ఎవరికన్నా పరిచయం చేసి వెస్టీజ్ని టీం బిల్డ్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ మంది పరిచయం చేసి మనం టీం బిల్డ్ చేసుకోవటం వల్ల ఇన్కమ్ వచ్చే అవకాశం కాబట్టి వెస్టీజ్ అంటే కొంతమందికి పరిచయం చేయడానికి ఎక్కువ మీకు టైం ఉంటుంది. ఎక్కువ మందికి పరిచయం చేయాలంటే మనం సిఎన్సి చేసుకుంటే ఇంకా సిఎన్సి అనే ఆలోచన మనకి పక్కన పెట్టేసి మన టీం బిల్డింగ్ మీద అలాగే మీటింగ్స్కి వెళ్ళి అసలు వెస్టీజ్ అంటే ఏంది, డబ్బులు ఎలా వస్తాయి, ఇంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఒక 2వ తరగతి ఆయమ్మ 5.5 లక్షల ఇన్కమ్ ఎలా తీసుకుంటుంది, ఒక కాయలు అమ్ముకునే మామిడికాయలు అలా కాయలు అమ్ముకునే భూలక్ష్మి లాంటి మేడం ఇప్పుడు 86,000 ఎలా తీసుకుంటున్నారు, ఒక బేల్దారి మేస్త్రిగా చేసినటువంటి వ్యక్తి అంజిబాబు అనే వ్యక్తి 106,000 ఎలా తీసుకుంటున్నారు. ఇలా ఎంతోమంది ఒక ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యి ఆర్టీసీ కండక్టర్గా నార్మల్ ఆర్టీసీ కండక్టర్గా చేసే వ్యక్తి ఈ రోజు నెలకి 13 లక్షలు తీసుకుంటున్నాడంటే అసలు ఈ వెస్టీజ్ యొక్క గొప్పతనం అని ఏంటనేది మనం కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి సార్. ఈ మధ్యనే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈరోజే మీరు ఐడి చేసుకొని స్టోర్కి వెళ్ళి ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి. ప్రోడక్ట్ స్టార్ట్ చేసి వాడుతూ కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వండి సార్. మోర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. మీటింగ్స్ సార్. స్టార్టింగ్లో నేను కూడా ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఎవరికైనా చెప్పాలంటే ఎవరికి చెప్పినా కూడా ఇవి ఆల్రెడీ మేము చూసాము, మేము విన్నాము, ఇవన్నీ మన పక్కన వాళ్ళు చెప్పాలంటే మా వల్ల కాదు, మనం ఇది చేయలేము, అది ఇదని దీంట్లో ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ, ఇలా ఏవేవో సమాధానాలు చెప్పేవాళ్ళు సార్. నేను అప్పుడు అనుకున్నా ఆల్రెడీ ఇంతమంది ఎలా సక్సెస్ అయ్యారు, నేనేమో వెనకబడతాను అనుకున్నా. నేను మా అప్లైనరు రవికాంత్ సార్ని అడిగితే, సార్ ఇట్లా ఎవరికి చెప్పినా కూడా సిస్టమ్ బాగుంది, చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, డిస్కౌంట్ ఇస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా ఎవరు ఇంటలేదా సార్ అంటే, సార్ ఇచ్చిన నాకు సలహా ఏంటంటే, రేణు నువ్వు అప్పుడే చెప్పడం కాదు, ముందు నువ్వు నేర్చుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. సో కొన్ని మీటింగ్స్కి రా, ఒక 10 మీటింగ్స్కి రా, ముందు ఒక 10 మీటింగ్స్కి వచ్చి అసలు ఒరిజినాలిటీ ఏందో కొంచెం క్లారిటీ తెచ్చుకో. ఒరిజినల్ మనకు తెలిసింది వేరు,
ఇప్పుడు జాయిన్ అయ్యి మీరు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి నీకు తెలిసింది వేరు. మీటింగ్స్కి వస్తే తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒక 4-5 మీటింగ్లు, ఒక 10 మీటింగ్ల దాకా మీటింగ్ రా. మీటింగ్లకు వచ్చినాక అప్పుడు తర్వాత చెప్పటం మొదలుపెట్టాను. అలా నేను స్టార్టింగ్లో ఇంకా చెప్పటం ఆపి నేను మీటింగ్స్కి ఒక 10-20 మీటింగ్లకి అటెండ్ అయ్యాను సార్. మీటింగ్లకి అటెండ్ అయినాక నాకు మంచి క్లారిటీ వచ్చింది. ఈ వెస్టీజ్లో అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది, బెనిఫిట్స్ ఏముంటాయి, ఎలాంటి హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒక గ్యాస్ ట్రబుల్, షుగర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల వ్యాధులకి ఎలాంటి క్వాలిటీ గల ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, ఇవన్నీ కూడా ఆ మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకున్నా సార్. ఇలా మీటింగ్స్కి వెళ్ళటానికి కూడా మనకి టైం ఉంటుంది. సో తొలి రోజే సిఎన్సి చేసుకోవటం వల్ల మోర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది. మన రెగ్యులర్గా టీమ్ బిల్డింగ్ చేసుకోవడానికి కానీ టైం ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ కూడా ఎక్కువ ప్రొడక్ట్స్ తొలి రోజే స్టార్టింగ్ డేస్లోనే వెళ్ళటం వల్ల ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ మనకు కావాల్సిన అన్నీ కూడా తీసుకోవడం, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఫస్ట్ రోజే సిఎన్సి చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది సార్. సో ఎస్పెషలీ నా పేరు ఆల్రెడీ మీకు చెప్పారు కదా సార్, నా పేరు రేణు బాబు. నేను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా చేస్తున్నా సార్. ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నాకు ఈ వెస్టీజ్ అనే అవకాశం ఒక 9 నెలల క్రితం మా సచివాలయంలో పనిచేసే విఆర్ఓ సార్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఇంకా నాకు కొంచెం క్లారిటీగా చెప్పి నాకు దీనికి ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి మన అప్లైనర్ రమ్య రవికాంత్ సార్. రమ్య రవికాంత్ సార్ వచ్చి చెప్పినప్పుడు ఒక 4 నెలలు దీన్ని నేను అవాయిడ్ చేసా. పెద్దగా పట్టించుకోవాలా, ఇవన్నీ మన వల్ల కాదులే, ఇట్లాంటివి చాలా వచ్చినాయి కదా మనం అలాగ అనుకున్నా. బట్ తర్వాత నాకు కొంచెం ఆ సార్ రెప్యూటెడ్గా ఇన్కమ్ కూడా సార్కి మంచి ఇన్కమ్ వస్తుంటే 82,000 సార్కి వస్తున్న సందర్భంలో ఇన్నిసార్లు సార్ ఇంత కష్టపడి ఇంతకుముందు వచ్చినప్పుడు 64,000 వస్తుంది, ఇప్పుడు 82,000 వస్తుందంటే ఇంత హోదాలో ఉన్నటువంటి చేస్తున్నానంటే దీని వెనక ఏదో ఉంది, ఇదేదో పెద్ద సిస్టమ్, నేనేదో చిన్నది అనుకున్నా అని సార్ మాటలిని ఒక 2 మీటింగ్లకు అటెండ్ అయ్యి, ఒక బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యి నేను క్లారిటీ తీసుకొని చేస్తున్న బట్టి ఇప్పుడు 9 నెలలు కంప్లీట్ అయింది సార్. ఇది 10వ నెల. నేను స్టార్టింగ్ మంత్లో ఒక 60 పాయింట్లకి తీసుకోవడం వల్ల ఫస్ట్ నెలలో ₹54 తీసుకున్నా. రెండో నెలలో సార్ నేను త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటే అని రవికాంత్ సార్ని అడిగితే, నువ్వు ఫాస్ట్ నువ్వు జాయిన్ అయ్యావు కదా, నీకు ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అన్నారు. బాగున్నాయి సార్, ఇంట్లో కూడా ఇచ్చాను బాగున్నాయి అంటే, మరి ఆ విషయాన్ని నువ్వు కొంతమంది పరిచయం చేస్తే నువ్వు ఈ నెలలోనే 8% అవ్వచ్చు, ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకో అంటే నేను ఎమ్మటే ఇంటికి వచ్చి ఒక 4-5కి చెప్పడం వల్ల ఒక 3 ఐడీలు పడ్డాయి సార్. అలా ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యి రెండో నెలలో ₹302 వచ్చినాయి. ఇంకా అలా 4 నెలలకల్లా బ్రాంచ్ డైరెక్టర్ ఒక ₹8,831 తీసుకున్నా. తర్వాత 15,000 అయింది. తర్వాత లాస్ట్ మంత్ నా హైయెస్ట్ ఇన్కమ్ సార్ 10వ చెక్కు ₹41,867 తీసుకున్నా సార్. ₹41,867 తీసుకున్నా. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ, నా జాబ్ నేను 6 సంవత్సరాలు చేస్తే వచ్చిన ఇన్కమ్ అక్కడ నా జాబ్లో జస్ట్ 30,000, కటింగ్స్ బాను 30,000 వస్తాయి. అక్కడ ఇంకా టార్గెట్లు, ప్రెజర్లు, అటెండెన్స్, ప్రతి చిన్న పనికి కూడా మనం పై అధికారుల మీద డిపెండ్ అవ్వాలి. సెలవు ఇవ్వాలంటే 2 రోజుల ముందు నుంచే మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇలా కండిషన్లు, టార్గెట్లు ఉన్నాయి సార్. అలాంటి టార్గెట్లు, కండిషన్లు, రిస్ట్రిక్షన్స్, ఎలాంటి ఈ టైం నుంచి ఈ టైంలో చేయాలి, ఇలాంటి ఏమీ లేకుండా వెస్టీజ్ అనే అవకాశం మనం ఎప్పుడు కావాలి, టైం ఫ్రీడమ్ ఉంది దీంట్లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. దీంట్లో బాస్ ఎవరు ఉండరు. మన అప్లైనర్గా సలహాలు ఇచ్చే వ్యక్తులే తప్ప దీనికి బాస్ ఎవరు ఉండరు. కండిషన్లు ఉండవు, టార్గెట్లు ఉండవు. ఎంత కొనాలనే టార్గెట్ లేదు, ఇంతమంది జాయిన్ చేయాలని టార్గెట్ లేదు. మనం బెనిఫిట్స్ ఉపయోగించుకోవాలంటే మనం ఒక 60 పీవీ చేసుకోమంటారు తప్ప ఇది కూడా 60 పీవీ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐడీలు వేసుకున్న వాళ్ళు, సార్ మేము 60 పీవీ కూడా కాదు, 2,000 పెట్టి కాదు, జస్ట్ ప్రోడక్ట్ ఒకటి 2-3 స్టార్ట్ చేస్తామంటే వెల్ విష్ సార్, ఓకే సార్ మీ ఇష్టం. ఒక 500కో ₹1,000 మీకు నచ్చినే తీసుకుని చెప్పండి. సో టార్గెట్లు ఏమీ లేవు. అలాంటి గొప్ప అవకాశం వెస్టీజ్ అని నమ్మి ఇప్పుడు ఒక 10 నెలల నుంచి చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా ఒక చిన్న సక్సెస్ ఇది. వెస్టీజ్లో 40,000 అంటే చాలా చిన్న సక్సెస్ తీసుకున్నా. మీరందరూ కూడా ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్లో ఉన్న 200 మంది కూడా ఈ రోజే డిసైడ్ అవ్వండి సార్. వెస్టీజ్